ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ భక్తిని. ఫ్రెండ్స్, చూస్తూనే 2025 సంవత్సరం ముగించడానికి చాలా దగ్గరికి వచ్చేసిన రోజు. మరి ఈ సందర్భంగా మీ అందరికీ నేను 3 ప్రశ్నలు వేస్తా. మీరు మీ సమాధానం మీకు మీరే వేసుకోండి. అవును, కాదు, లేదు, ఎస్. ఏదో ఏమొస్తుందో అంచనా వేసుకోండి. నెంబర్ 1, మీరు ఆరోగ్యంగా ఉన్నారా? పూర్తి ఫిట్‌గా ఉన్నారా? కనీసం 100కి 80% అయినా ఫిట్‌గా ఉన్నారా? దీనికి మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? యెస్ ఆర్ నో? అవును, కాదు వేసుకోండి. నెంబర్ 1 ప్రశ్న అది. నెంబర్ 2 ప్రశ్న, మీ జీవితానికి మీకు సరిపడా డబ్బులు మీ వద్ద ఉన్నాయా? సంపద మీ వద్ద ఉన్నదా? అంటే మనం ఎన్ని రోజులు ఉంటామో మనకు తెలియదు. మనం ఉన్నన్ని రోజులు ఇబ్బంది పడకుండా, ఆర్థిక ఇబ్బందులు రాకుండా మనకు కావాల్సిన మనకు అంటే మీకు మీ వ్యక్తిగతంగా మీకు కావాల్సినంత సొమ్ము మీ దగ్గర ఉందా? ఇది రెండో ప్రశ్న. మీ జీవితంలో మూడో ప్రశ్న, మీ జీవితంలో మీకు అత్యుత్తమైనటువంటి వ్యక్తులు, మీకు వాళ్ళతో సత్సంబంధాలు, మంచి సంబంధాలు ఉన్నాయా? మంచి వ్యక్తులతో మీకు స్నేహాలు ఉన్నాయా? సత్సంబంధాలు ఉన్నాయా? మీ మేలు కోరే వ్యక్తులు ఉన్నారా మీ చుట్టూ? మీకు దారి చూపే వ్యక్తులు ఉన్నారా మీ చుట్టూ? ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఈ 3 ప్రశ్నలకి ఎస్ అని ఉంటే యు ఆర్ ద గ్రేట్ పర్సన్. బట్ ఈ 3 ప్రశ్నల్లో ఏ ఒక్కటి లేదు అని సమాధానం వచ్చినా మీరు అర్జెంటుగా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, మీ యొక్క నిర్ణయాల్ని మార్చుకోవాలి. సో ఫ్రెండ్స్, మన చుట్టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆరోగ్యం బాగుండడం చాలా ముఖ్యం. ఆర్థిక వనరు ఉండడం చాలా ముఖ్యం. తత్సంబంధాలు ఉండడం కూడా చాలా ముఖ్యం మన జీవితంలో. ఈ మూడింటిని పోగొట్టుకుంటే చాలా కష్టం. ఈ మూడింటిని ఎంత వీలైతే అంత పెంచుకోవాలి. సరిపడా లేకపోతే తొందరగా నిర్ణయం తీసుకోండి. వాటిని పెంచడం కోసం ప్రయత్నం చేయండి. వాటిని పెంచుకుంటే మీ జీవితంలో అత్యుత్తమైనటువంటి వ్యక్తులు మీరే అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.